బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1000 మంది నేతల ఫోన్ ట్యాప్ చేసినట్లు విచారణలో గుర్తించారు. తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కనుగొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అక్రమంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి సీఎం ఆమె సోదరుడు వైఎస్ జగన్కు చేరవేసినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు ఆయన వివరించారు. మల్కాజ్గిరి డివిజన్లో స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ పలు కాలనీలో స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. బ్రహ్మరాంబికా నగర్, విమలాదేవి నగర్, విష్ణుపురి, శివపురి, రాజీవ్ గాంధీ నగర్ తదితర కాలనీలలో పాదయాత్ర ద్వారా వర్షాకాలంలో ఇబ్బందికి గురి కాకుండా వ్యర్థాలను తొలగించడం జరిగింది. పలు చోట్ల సిల్డ్ను కృంగిపోయిన మ్యాన్ హోల్స్లను రిపేర్ చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరారు శ్రవణ్. పలు ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రం చేయించాలని కరెంట్ డిపార్ట్మెంట్ వారిని కోరారు. రోడ్డు నిర్మాణంలో వ్యర్థాలను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, మెడికల్ ఆఫీసర్ మంజుల, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ మేనేజర్ తేజస్విని, కరెంట్ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్ బద్రీనాథ్, హార్టికల్చర్ రాజు, ఎంటమాలజీ ఏఈ వనజ, రమేష్, ప్రణయ్, తేజ, ఎస్ఎఫ్ఏ గిరి మరియు పలువురు కాలనీవాసులు ప్రదీప్, సోమ శ్రీనివాస్, జయకృష్ణ, రవి, నాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 150 డివిజన్ రెజిమెంటల్ బజార్లోని హిల్ స్ట్రీట్ స్కూల్లోని విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని పుస్తకాలు పంపిణీ చేశారు. విద్య జీవితంలో విజయానికి మార్గమని, చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయని, అందుకే పేద పిల్లలకు విద్యను అందించడానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తాను అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇటీవలే ఎమ్మెల్యే పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ నాయకులు వైష్ణవి యాదవ్ పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బడి పిల్లలు ఎమ్మెల్యేతో ఉత్సాహంగా మాట్లాడారు. పుస్తకాలు పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మరింత మంది ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మానవ సేవే మాధవ సేవ అన్నారు శ్రీ గణేష్. అయితే ఈనాడు పేద పిల్లలకు సహాయం చేసి విద్యావంతులను చేస్తేనే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని, ఒక మెరుగైన సమాజం నిర్మించగలుగుతామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలకు రావాలని వామపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగార్ మహాధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వామపక్ష నేతలు విచ్చేసి మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కోట్లాది విలువైన వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసులపై యుద్ధం చేయడం సమంజసం కాదన్నారు. అతి క్రూరమైన మారణకాండ కొనసాగిస్తూ వారికి మద్దతుగా ఉన్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నది. ఆపరేషన్ కగార్ పేరుతో సైన్యం బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధం కొనసాగిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను నిలదీయడానికి వామపక్షాలన్నీ ముందుకు రావాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సలిజం ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వారితో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని గుర్తు చేశారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం బడా బాబులకు ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఆపరేషన్ కగార్ చేపట్టి నక్సలైట్లపై అణచివేత పేరుతో ఖనిజ సంపదనంతా దోచిపెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా వామపక్షాలు అంతా ఏకమై నక్సలైట్లపై దాడిని తీవ్రంగా ఖండించి శాంతి చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పుడైతే నక్సలైట్లే చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇంతకు ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో పిలిచి చర్చలు చేయటం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ చాలా నార్త్ ఈస్ట్ స్టేట్ లో జరుగుతుంటాయి. అక్కడ రాజ్యాంగానికి మన ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరుగుతుంటే వాళ్ళందరినీ అనేక దశల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించి చర్చలు చేసి ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ చాలా కొత్త కంపెనీలు వస్తున్నాయి. మన వృత్తికి ఒక పెద్ద దాడి జరుగుతున్నది. మన నుంచి కాకుండా వాళ్ళు జర నాజుగ్గా నాకు ఇంగ్లీష్ మాటలు నేర్పించి చేతిలో డబ్బా పెట్టి కొత్త కొత్త పరికరాలు కొనిచ్చి పంపించే వరకు మన వృత్తికి ఒక ప్రమాదమే కదా. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మనం వాస్తవానికి ఏం కోరుకోవాలంటే మనకు కూడా ప్రభుత్వం కొద్దిపాటి ట్రైనింగ్ ఇస్తే ఈ ఇసిరలు కొనుక్కోవడానికి సహాయం కనుక చేయగలిగితే మనకు కూడా ఇంకా చాలా లాభం కలుగుతుంది. ఇది ఇవాళ మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న మాట. ఈ మాట సాధించుకోవటానికి ఇవాళ మీరందరూ ఇక్కడ ఐక్యమై దేశవ్యాప్తంగా బహుజనులంతా ఐక్యమవుతున్నారు, హక్కుల కోసం పోరాడుతున్నారు, నినాదాలు ఇస్తా ఉన్నాయి పాలక పక్షాలు. కానీ వాస్తవంగా మనం ఇంకా కూడా ఉపదేశం చేస్తే ఈ అమ్మ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఈ అక్క రేపు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే ఆ అన్న రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు. ఎందుకు కాకూడదు? అయ్యేటు మేము కూడా ప్రజాస్వామ్యం కదా, మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, మేము ఈ సమాజంలో భాగం కదా. ఈ ప్రశ్నని ఇక చిన్న చిన్న సమస్యల కోసం వస్తాం మనం. నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ మన సమస్యలని స్కాలర్షిప్ ఇస్తారా, స్కూల్ అడ్మిషన్ ఇస్తారా అని పోతాం. రాజ్యాధికారంలో వాటా అడగం. నేను ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ ఆశన్న. ఈ బిల్లులు నువ్వు ఎమ్మెల్యే ఇరాను అసెంబ్లీకి పరివర్తనాత్మక సివిల్ సర్వీసెస్ కోచింగ్ లక్ష్యంను ఏఆర్కే రిఫ్లెక్షన్ సంస్థ విస్తరిస్తుంది అని పద్మభూషణ్ అవార్డు గ్రహీత భారత బ్యాడ్మింటన్ జట్టు ప్రధాన జాతీయ కోచ్ పుల్లల గోపిచంద్ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ శిక్షణ పరంగా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన ఏఆర్కే ఇన్ఫ్లెక్షన్స్ ఐఏఎస్ అశోక్ నగర్లో తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపిచంద్, ఏఆర్కే గ్రూప్స్ చైర్మన్, మేనేజ్మెంట్ డైరెక్టర్ జి రామ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యాపరంగా అత్యున్నతమైన ప్రాంతంగా వెలుగొందుతున్న అశోక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కేంద్రం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్, ఇతర ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులతో
అధిక ప్రాధాన్యత నాణ్యత కలిగిన కోచింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్ అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా ప్రారంభించబడిందని తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో మరియు అనుభవజ్ఞులైన విద్యావేత్తల బృందం మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం సివిల్ సర్వీసెస్ శిక్షణ పరంగా ప్రముఖ కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉందన్నారు. దాంట్లో బీద పిల్లలకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలి అలా అని చెప్పి ఒక ఐడియల్తో ఉంటారు ఎప్పుడు. సో ఆన్ హిస్ మిషన్ ఇది ఒక బిగ్ స్టెప్గా నేను భావిస్తున్నాను. విత్ ది కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ హీ హ్యాస్ విత్ డాక్టర్ వివేక, I think it's a wonderful thing. It's great to see this journey of ARC reflections come to a stage where they're able to help more and more people get to the civil services. Education in our country is something which is very important. Teachers in our country are very important, as I would think it's the only way or the easiest way to change a nation is when you have one generation of teachers who are reformed and who have an evolved thinking. And so in that sense, I think teachers are very important. And in our country, to run bureaucracy is very important. And to be teachers for bureaucrats, I think there couldn't be anything more nobler than that in that case. Congratulations and wish you all the very best. Ajay Mishra Garu sir, I have known for many years. He's always been helpful, and it's great that under your leadership or under your vision, this institute is taking shape. I'm sure it will achieve great heights. Overall, I would say as a nation, for us to go forward, education is very critical. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ప్రైవేట్ హాస్టళ్లను మాత్రమే తనిఖీ చేస్తుందని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలను కూడా సందర్శించాలని పీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వంత్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రేమ ఉంది కానీ ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న వారి పట్ల ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు చేయడం అభినందనీయమన్న ఆయన ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని విస్మరించారు. సామాజిక మాధ్యమాల్లో హైలైట్ కావాలనే ఉద్దేశంతో వీడియోలు తీస్తూ కేవలం ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో లోపాలు బయటపడతాయనే భయంతో వాటిని సందర్శించేందుకు శారద వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆమె ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను సందర్శించాలని టీఆర్ఎస్వి ఆమెతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆమె ఎంతసేపు ఉన్న ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థల మీదనే ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ గవర్నమెంట్ గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళ మీద ఎందుకు ఆమెకు అంత ప్రేమ లేదు అనేది ప్రధాన అంశం ఇవాళ. అయితే మేము ముందుగా నేరెళ్ల శారద గారిని అప్రిషియేట్ చేస్తున్నాం 100%. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలైనా గవర్నమెంట్ సంస్థలైనా గురుకుల హాస్టల్ అయినా మైనారిటీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అయినా ఎవరైనా ఫస్ట్ అయితే వాళ్ళ ఒక సిటిజన్, వాళ్ళ ఒక మహిళ, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు మేము 100% వాళ్ళని ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాము. ఆమెకు భవిష్యత్తు ఆమెకు మంచిగా ఉండాలనేది కూడా మేము మా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఏమైనా ఇంకా ఉపయోగపడాలంటే 100% ఆమె కోసం ఉపయోగపడతాం. కాకపోతే ఆమె ఎంతసేపు ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థల మీదే మొగ్గు చూపిస్తుంది తప్ప అక్కడున్న పిల్లల మీద ఎందుకంత ప్రేమ, ఇక్కడున్న పిల్లల మీద ఎందుకంత కోపం, గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల మీద ఎందుకు పట్టించుకుంటలేరు, అక్కడ ఎప్పుడు ప్రైవేటు కార్పొరేట్ సంస్థల మీదనే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడ చూపిస్తేనే మీకు రేటింగ్స్ పెరుగుతాయా? మీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది రీల్స్ చూసినా మేము సెర్చ్ చేసినాం 2 రోజుల నుంచి. సెర్చ్ చేస్తే ఎక్కడ గురుకుల హాస్టల్ ఒక్కటి లేదు, మైనారిటీ హాస్టల్స్ ఒక్కటి లేదు, ఏ హాస్టల్స్ లేవు. ఏమున్నా మీరు ఏ హాస్టల్ ఓపెన్ చేసి చూసినా మేము మీది హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం నారాయణ కాలేజు, చైతన్య కాలేజు, ఎస్ఆర్డిజి కాలేజు ఏమున్నా ప్రైవేట్ సంస్థలే. గవర్నమెంట్ సంస్థల మీద మీకు అస్సలు ప్రేమ లేదు 100%. ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో, మౌలిక వ్యవస్థలు అస్సలే లేవు. అక్కడే పీడిఓసి ప్రాబ్లం వస్తుంది విద్యార్థినులకు, అది ఇది అని మీరు ఎప్పుడైతే దాని మీద వైరల్గా చెప్తుర్రో ఇక్కడ ఈ గురుకుల హాస్టల్స్ మీద ఎందుకు అసలు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు? దీని మీద చూపిస్తే మీకేమైనా మీ గవర్నమెంట్ నుంచి మీకేమైనా ప్రెజర్ వస్తుందా? కుషాయిగూడ జెహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. రోడ్స్ కాంట్రాక్ట్ విషయంలో
లంచం డిమాండ్ చేశారు ఏఈ. బిల్లు శాంక్షన్ విషయంలో ఏఈ టార్చర్ తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించాడు కాంట్రాక్టర్ రామ్రెడ్డి. చెర్లపల్లి డివిజన్ పరిధిలో రోడ్ కాంట్రాక్టర్ బిల్లు విషయంలో 1,20,000 లంచం తీసుకుంటుండగా ఏఈ స్వరూప నాయక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసి డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసి స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నేను పోవాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తుంది? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వచ్చి 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుభవంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేర్లు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీల. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలకు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,00,000 రూపాయల 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది.